కోవా బన్ను విషయంలో ఏం తప్పు చేసాడు? 10 రూపాయలు వ్యాపారం చేసుకుంటాను కాడికి పోయి నువ్వు మత కల్లోలం పెడుతున్నావు అంటావా? ముస్లింలు 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 అంటున్నారు. ఏం చేస్తున్నారు ముస్లింలు? సనాతన ధర్మాన్ని కాపాడేటోడు అట్లా సైలెంట్ గుండి చేశాడు. మీలా సన్నాసులాగా రోడ్లెక్కి వీధులెక్కి నోటికి ఎంతో మరి ఇదే మాట బ్రేక్ కాడికి మార్వాడోడు తయారు చేస్తుండు. మరి వన్ కాడిక ఇవేంది ఇట్లున్నాయి? దీని మీద దేనికి మత కల్లోలం అయింది? ఏ విషయంలో అయింది? ఇక్కడ దేవతలను అవమానిస్తాడు, ద్రౌపదేవిని అవమానించిండు, సీతాదేవిని అవమానించిండు. మరి అప్పుడు ఏమైపోయింది మీడియా ఛానల్ వాడు? అసలు అంటే తప్పే జరగలేదు. ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటుండే కదా. ఇప్పుడు మీకు చెప్తున్న చౌదరి గారు దాన్ని ఎట్లయినా కూలగొట్టాలి. అదొక శవం అంటారు. ఆ శవాన్ని హిందువులు ఎందుకు మొక్కుతున్నారు? మరి దేశం కోసం పోరాడండి. బార్డర్లో ఎంతో మంది పిల్లలను వదిలిపెట్టి నేను క్రిస్టియన్ని అందరూ ఉన్నారు. అందరి దాంట్లో దొంగలే ఉన్నారు. అందరు కొంటోలే కానీ కోడి ఎక్కడ పోయింది అన్నట్టు అందరు దాంట్లో ఉన్నారు. కోబన్ విషయంలో అయితే ముస్లిం అతనిదే కరెక్ట్. ఎందుకంటే అతను జెన్యున్ గా అమ్ముకుంటున్నాడు. ఇప్పుడైనా అతను ఏంటిది అమ్ముతుండు? 5 స్టార్ హోటల్ ఎందుకు అమ్ముతాడు? ఇప్పుడు ఫ్రెష్ దొరకాలంటే ఏడుకోతురు. వీళ్ళంతా ఫ్రెష్ దొరకాలంటే ఏడుకోతురు. ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్లు కొంటురా, బేకరీకి పోతురు. ఎందుకు పోతురు? ఆడికి ఫ్రెష్ దొరుకుతుంది అని. ఏడా 5 స్టార్ హోటల్లోనికి ఆడికి చక్క బొమ్మని ఇంక దమ్ముదైనం ఉంటే ఆయన కాడ జరిగేదానికి కుక్కలను కోసి పెడుతుండు. పోనీ అదే మీడియం తీసుకొని బొమ్మనని పోయి చూడమను. దవడ పనులు మొత్తం రాలగొట్టి దోషి నిండా పోసి తోలిస్తాడు. ఆడు కుక్కలను కోసి బిర్యానీ పెట్టలేదా? మీ అందరికి తెలియదు అది? పొమ్మను. దవడ పనులు మొత్తం రాలగొట్టి అని పెళ్ళాన్ని కూడా పనికి రాకుండా చేసి తోలిస్తాడు. హైటెక్ సిటీలో పెద్ద 5 స్టార్ హోటల్ జరగలేదా? 5 స్టార్ హోటల్ 3 సంవత్సరాల కింద ఎంతగానం పెట్టలేదు. మరి మన కాడికి ఎందుకు పోలేదు? ఇప్పుడు కూడా ఎంతగానం జరుగుతుంది కదా, ఇప్పుడు కూడా పోవాలి. కోవా బన్ను విషయంలో ఏం తప్పు చేసిండు? 10 రూపాయలు వ్యాపారం చేసుకుంటాను కాడికి పోయి నువ్వు మత కల్లోలం పెడుతున్నావు అంటావా? ఏం చేసిండు? నమాజ్ చేసిండు. ఆడికి పోయి నమాజ్ అయితే చేయలే కదా, అమ్ముకుంటుండు. అమ్ముకునే స్వేచ్ఛ కూడా లేదా? ముస్లింలు అంటున్నారు. ఏం చేస్తున్నారు ముస్లింలు? ఏమి ఇబ్బంది పెడుతున్నారు? ఎంతమందికి ఇబ్బంది పెట్టిరు? పెట్టినోని కాడికి పోయి అడుగు. అందరు కలిసి ఒక్కరికి అయితే పుట్టలే కదా, అందరు ఒకటే లాగైతే లేరు కదా. ఎందుకు మీరు నిజంగా మత కల్లోలం పెట్టేది మీరు? ఇప్పుడు నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడేటోళ్ళు వాళ్ళు ఎందుకు పోయి సాయం చేసిరు? ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడేటోడు అట్లా సైలెంట్ గుండి చేశాడు. మీలా సన్నాసులాగా రోడ్లెక్కి వీధులెక్కి నోటికి ఎంతో సంత అయితే ఎవ్వడు మాట్లాడాడు. నమాజ్ చేసిండా, లేకపోతే నన్ను మతం మారవని చెప్పిండా, పాంప్లెట్లు వంచిండా, ఏం చేసిండు? దేనికి మత కల్లోలం అని పెట్టినావు నువ్వు? అసలు బన్నులు అనేది కన్నా మోకాలలో ఉందేమో మరి నాకైతే తెలియదు. బన్నులు అనేది మెత్తగానే ఉంటాయి. రాళ్ళ లెక్క ఇటుక లెక్క గట్టిగా ఉంటాయా? రాళ్ళ లెక్క అవుతుండవు కదా. మరి ఇదే మాట బ్రేక్ కాడికి మార్వాడోడు తయారు చేస్తుండు. మరి వన్ కాడిక ఇవేంది ఇట్లున్నాయి? దీని మీద ఎక్స్పైర్ డేట్ ఏదని ఎందుకు అడగడు? ఇప్పుడు అన్ని బండ్లు అమ్ముతున్నాడు. అంతమందిలా ఫంగస్ వచ్చిందంట ఆయనకు. ఆయన పంగలకి ఏ నుంచి వచ్చింది ఫంగస్ వైరస్? మళ్ళా వాటి దాంట్లోకి వస్తుంది. దానికి ఏ నుంచి వచ్చింది? తిని చూపించిండు కదా. ఆయన పని ఆయన చేసుకుంటుండు. హిందూ అయినా ముస్లిం అయినా ఏదైనా సరే అమ్మవారికి ఆడుకోతే నాకు 4 రూపాయలు వస్తే నా పిల్లల్ని పోషించుకోవాలని ఉద్దేశంతో పోతే నీకు ఎక్కడ ఏం దొరకక, నీకు తిన్నది అరగక, ఆడ కళ్ళు తాగినో మరేం తాగినో అది అరగక, గొర్రె తుంకలు తిని అరగక అది ఒకటి దొరికించుకుంటావు నువ్వు. దేనికి మత కల్లోలం అయింది? ఏ విషయంలో అయింది? నీ మీడియా పాడైపోను, ఏడికి పోని అదే నీది. ఆడికి తింటోళ్ళ కాడికి అదే పోతావు, ఎవరి కాడికి పోయినా అదే బాగోతామా నీది. నువ్వు కదా అసలైన నువ్వు. నాన్ వేషన్ కానీ చెప్పు తీసుకొని 7 కాడికి తోమి ఇచ్చి పెట్టాలి. యూట్యూబర్లు అందరినీ వాడు తిడుతుండు. వాడు మనిషేనా ఇంతకి? వాడు ఏ నుంచి ఫేమస్ అయ్యిండు? ఏ నుంచి అయ్యిండు? ఈ దేశంలో పుట్టి ఈడ పెరిగి పోయింది చేనోళ్ళు మంచోళ్ళు అంట. వాళ్ళది పట్టుకుంటుండేమో రోజు పోయి, అందుకే దానికి మంచోళ్ళు అయ్యారు. చిగ్గుశరం ఉందా బాడకాకేమన్నా? ఇక్కడ దేవతలను అవమానిస్తాడు, ద్రౌపదేవిని అవమానించిండు, సీతాదేవిని అవమానించిండు. మరి అప్పుడు ఏమైపోయింది మీడియా ఛానల్ వాడు? ఎందుకు ఆయన స్పందించలేదు? ఎందుకు ఈ చౌదరి గారు కూడా ఇంతగానో మాట్లాడతారు? బ్రెడ్ పోసి అలా ఉమ్మి ఇచ్చి తిను అనిస్తుంది.
అదేనా అదేనా మీరు సనాతన ధర్మాన్ని కాపాడేది? ఇదా మీ పద్ధతి? ఓడన్నా మెచ్చుతుందా మీ మాట? అమ్మ చౌదరి గారు, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. అసలు మీరు చేసింది అయితే నాకు అసలు నచ్చలేదు. ఏడంగా నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నట్టు? ఆడ ఏం తప్పు? ఇగో తప్పు జరిగితే ప్రశ్నించు, అందరు యాక్సెప్ట్ చేస్తారు, అందరు వస్తారు. అసలు అటు తప్పే జరగలేదు, ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటుండే కదా. ఇప్పుడు మీకు చెప్తున్నా చౌదరి గారు, తిరుపతివో విజయవాడవో ఏడికైనా ఓ, శ్రీశైలంవో ఏడికైనా ఓ, అక్కడ మన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ముస్లింలు అమ్ముతారు అంటారు, జానపాడువో జాంగిరిపీర్లవో మన వాళ్ళు అమ్ముతలేరా? పూలు అమ్ముతలేరా? ఎంతమంది అమ్ముతలేరు అక్కడ? మరి వాళ్ళని కూడా తీసుకురా. మన గుళ్ళు ఉన్నాయి కదా, మీరు ఎందుకు ఇక్కడ అమ్ముతారు అని అడుగు. అట్లా అడగనిక రాదు. తుర్కోల కాడికి పోతుండ్రు, అలాలు చేస్తేనే తింటురు, మరి ఎందుకు తింటారు అని దాంట్లో గురించి మాట్లాడు. జానపాడు మన వాళ్ళు ఎందుకు పోతురు, ఏం అవసరానికి పోతురు, దాని గురించి మాట్లాడు నువ్వు. మనం హిందువులం ఎందుకు పోతున్నాం అని మాట్లాడు. నిన్న మన శ్రీశైలంలో ఒక దర్గా ఉంది అని చెప్పేసి దాన్ని ఎట్లయినా కూలగొట్టాలి, అదొక శవం అంటారు. ఆ శవాన్ని హిందువులు ఎందుకు మొక్కుతురు? మరి ఏమన్నా మీరు కదా నిజంగా మత కల్లోలం పెట్టేది. మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతారు అంటే ఎవరు నమ్ముతారు? ఏ నుంచి కాపాడుతారు? అది కాదు కాపాడేది. ఇయ్యాల పోయి ఆయనకు సాయం చేసి చూసిర్రా, అది సనాతన ధర్మాన్ని కాపాడేది. ఓకే, హిందువులు పోయి వాళ్ళకి సాయం చేసిరు, అది సనాతన ధర్మాన్ని కాపాడే విధానము. అది ఇప్పుడు ఆయన ఏమైనా తప్పు చేసిండా నిరూపించురు, ఆయన వృత్తి ఆయనకు చూపిరి. ఇవాళ ఆయన పొట్ట మీద కొట్టిరు కదా, ఆయన వృత్తి ఆయనకు చూపిరి, ఆయన బతుకుతాడు. ఎందుకు మీరు మత కల్లోలం పెట్టకండి. ఎవరిని బతుకు వాడు బతుకుతాడు. దేశం కోసం పోరాడండి. బార్డర్లో ఎంతో మంది పిల్లలను వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి పోయి ఆడ ఉండరు జవాన్లు. వాళ్ళేమో అట్లా వానకి ఎండకి తిండి లేక నీళ్లు లేక వాళ్ళు చచ్చిపోతుర్రే. మీరే మతాల కోసం, కులాల కోసము, రాజకీయాల కోసం మీరు కొట్టుకొస్తారు. ఈడ ఓడని ఒప్పుకుంటాడు నా మీ జోలి. దీని బదులు బార్డర్లో కోరి అందరు కలిసి ఆడ కొట్లాడు ఆడ సావురి, వాళ్ళనే జవాన్లు వచ్చి పిల్లలతో సంసారం చేసుకుంటారు. ఎంతసేపు నేను ధర్మాన్ని కాపాడుతున్నా, నేను దేశాన్ని కాపాడుతున్నా. మీరు కాదు కాపాడేది, మీరు కాదు మతాలు కాపాడేది, నిజమైన జవాన్లు. వాళ్ళేమో బార్డర్లో కొట్టుకొని ఏమో ఒక్కొక్కటి చచ్చిపోతుండే పిల్లని కానకుండా, మీరేమి ఇక్కడ బిర్ర తిని ఎక్కడ చంపకి ఈడనే మతాల కోసం అని దానికోసమని కొట్లాడుతారు. అందరు కలిసి దేశం కోసం కొట్లాడరు, అందరు సపోర్ట్ చేస్తారు. ఏ మతం కాపాడుతురు? ఎవడు కాపాడుతుడు మతాన్ని కాపాడేటోడు ఫోన్ పేలు పెట్టుకుంటారు, గూగుల్ పేలు పెట్టుకుంటారు, పేటిఎంలు పెట్టుకుంటారు. నేను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా, నేను హిందువులని, నేను క్రిస్టియన్ని, అందరు ఉన్నారు. అందరు దాంట్లో దొంగలే ఉన్నారు, అందరు కొంటోలే. కానీ కోడి ఎక్కడ పోయింది అన్నట్టు అందరు దాంట్లో ఉన్నారు. అవ్వడ్స్ ఒక్క ఏం లేడు. ఒక హిందువులని ఏం లేరు, క్రిస్టియన్ దానే నెంబర్ 1 చోరీలు. ఏమంటారు కదా, తిన్నోనికి తిండి పట్టదు అంటే బోడగుండని సవర్ పట్టదు అన్నట్టు తిన్నోళ్ళు మస్తుగురు. క్రిస్టియన్స్ దాంట్లో ఉన్నారు, ముస్లిం దాంట్లో ఉన్నారు, అందరు దాంట్లో ఉన్నారు. కానీ నిజంగా కాపాడేటోడు బయటికి రాడు. ఇప్పుడు వాళ్ళు చేసిరు కదా, వాళ్ళు చాలా మంచి పని చేసిరు. అది నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడే విధానము. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి.